హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 1. ఈరోజు అంటే నార్మల్గా ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక టెంపుల్కి వెళ్తాం. సో ఈరోజు కూడా ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. సో నేను వెళ్ళాక మీకు ఆ కొత్త ప్లేస్ ఏంటి చెప్తా. వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తా, సాధ్యమైనంత ఫుల్ బ్లాగ్ తీస్తా ఈరోజు. ఫ్రెండ్స్ చూడండి, ఇది టొంకిని హనుమాన్ టెంపుల్, చాలా ఫేమస్ అన్నమాట. ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. నాన్న మా కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు అయ్యాక నెక్స్ట్ దేవుని దర్శనం. సో ఇక నాన్న ముందు నడుస్తున్నాడు, నేను వెనక నడుస్తున్నా. ఇంకా నాతో పాటు అజయ్ బ్రో, కిరణ్ బ్రో, అమ్మ ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక టెంపుల్కి వస్తాం ఫ్రెండ్స్, అంటే కొత్త సంవత్సరంలో. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ టొంకిని హనుమాన్ టెంపుల్కి వచ్చాము. టెంపుల్ అయితే చాలా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాపాదయాత్ర జరుగుతుంది. ఐ థింక్ కాగజ్ నగర్ నుండి ఇక్కడ వరకు అనుకుంటా. ప్రతి సంవత్సరం నేను కూడా అనుకుంటా ఫ్రెండ్స్ రావాలని, కానీ మనకు ఎప్పుడు వీలు కాదు. మనం ఆల్వేస్ ఏదో ఒక పనిలో బిజీ ఉంటాం. సో చూద్దాం, ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అవకాశం వస్తే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు మాత్రం ఇక్కడికి వచ్చాము. ఇది చాలా అంటే చాలా ప్రసిద్ధి, చాలా ఫేమస్ టెంపుల్. చూడండి మీకు ముందటగా అది దేవుని యొక్క విగ్రహం. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయింది, దర్శనం చేసుకుని బయటకు వచ్చా ఫ్రెండ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇలాంటి నూతన సంవత్సరాలు ప్రతి ఒక్కరు ఒక 100 సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని నేను ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించి వచ్చా. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ఆనందం, అందరికీ ఆనందం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నా వెనుక అక్కడ టొంకిని టెంపుల్ అన్నమాట. సో ఈరోజు స్పెషల్గా టొంకినికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ నూతన సంవత్సరం అంటే ఏదో ప్రతి సంవత్సరం మాకు ఫస్ట్ రోజు స్పెషల్గా జరుపుకోవడం అలవాటు. సో దానిలో భాగంగానే ఈరోజు స్పెషల్గా మీకోసం టొంకిని టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎగ్జైట్, చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఆ హ్యాపీనెస్ అనేది అందరికీ రావాలి, అందరికీ ఉండాలి.